అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సెంటర్లను ఎత్తివేసి కుట్రను మానుకోవాలని కోరుతూ సిఐటియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట 48 గంటల మహాధర్నా వంట వార్పు నిర్వహించి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర నాయకురాలు సునీత ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నముల్ల కిరణ్, ఉపాధ్యక్షులు మల్లేష్ మద్దతు పలికి మాట్లాడారు. ఇక అంగన్వాడీ సెంటర్లను ఎత్తివేసే కుట్రలో భాగంగానే పీఎంశ్రీ పాఠశాలలకు ప్రభుత్వాలు స్వీకారం చుడుతున్నాయని అన్నారు. ఇక ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే ఆలోచనను మానుకోవాలని హితవు పలికారు. అలాగే మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనసాగించాలని అన్నారు. అంగన్వాడీలకు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు అందేలా చూడాలని ప్రభుత్వాలను కోరారు. ఈ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పీఎంశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. పీఎంశ్రీ పథకం అమలు కావడం అంటే అంగన్వాడీ సెంటర్ని ప్రైమరీ స్కూల్లో విలీనం చేసి అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ప్రైమరీ స్కూళ్ళలో పెట్టి అంగన్వాడీ సెంటర్ని ఖాళీ చేయడం అన్నమాట. ఇప్పుడు అంగన్వాడీ పీఎంశ్రీ పథకం కింద పోయినటువంటి పిల్లలు ఎక్కడ ఉంటారంటే ఎవరు కూడా అంగన్వాడీ సెంటర్లో ఉండట్లేదు. మేము రేపు సాయంత్రం వరకు కూడా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు రోడ్లపైనే బైఠాయించి రేపు సాయంత్రం వరకు అక్కడ కలెక్టర్ ఆఫీసుల ముందు ఉంటారు. ఈరోజు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తూ అంగన్వాడీల సమస్యలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ప్రభుత్వాలు అంగన్వాడీల పట్ల వివక్షత చూపుతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పీఎంశ్రీ పాఠశాలలను అంగన్వాడీలకు పోటీగా తీసుకువచ్చాయి. వాటిని వెంటనే రద్దు చేయాలి. అలాగే మొబైల్ అంగన్వాడీలను తీసుకువచ్చింది ప్రభుత్వం, వాటిని కూడా వెంటనే రద్దు చేయాలి. అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయాలని, అదేవిధంగా ఏదైతే పేద పిల్లాడికి ఈరోజు అంగన్వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికాహారం అందుతున్నదో, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందుతున్నదో దాన్ని పరిరక్షించాలని కోరుతూ, అదేవిధంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో 48 గంటల పాటు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వంట వార్పు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు అంగన్వాడీ సెంటర్లపైన పేద పిల్లలు గర్భిణీలపైన ఏదో సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నారే తప్ప నిజంగా బడ్జెట్లో కేటాయింపులు చేసి అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేసే దిశగా